నమస్తే అందరి స్టూడెంట్స్కి ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవర్ ఫ్యూచర్. అన్న మీరంతా వీడియోస్ అడుగుతున్నారు, దానికోసం తీస్తున్నాను. సో ఎందుకంటే బుక్ ప్రిపరేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ మీ కెరియర్. క్వశ్చన్ అండ్ ఆన్సర్ వెళ్తే ఏమవుతుందంటే నాలెడ్జ్ రాదు, కాంపిటేటివ్ ఎగ్జామ్లో మెయిన్ మనం సర్వే కాలేము. కాబట్టి బుక్ ప్రిపరేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకోసమని మీకోసం నేను చేస్తున్నానన్న. సో బిగ్ కెమెరాస్ ఇవి లేవు కాబట్టి బోర్డ్ అవైలబుల్ ఉన్నా కూడా బిగ్ కెమెరా లేనందువల్ల నేను నోట్స్లో చెప్తున్నాను, కొద్దిగా అర్థం చేసుకోండి. ఓకే రైట్ మా. సో టుడే వీ డిస్కస్ అబౌట్ అటామిక్ స్ట్రక్చర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇది చెప్పుకునే ముందు బిఫోర్ వాట్ రీజన్ వి డిస్కస్ అబౌట్ ద అటామిక్ స్ట్రక్చర్, ఎందుకు డిస్కస్ చేయాలి అటామిక్ స్ట్రక్చరు అని తెలుసుకుంటే ఫస్ట్ ఆటం అనేది ఎక్కడి నుంచి వచ్చిందో మనకు బేసిక్ తెలియాలి. ఈ ఆటం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఫస్ట్ మనము మ్యాటర్, సో మ్యాటర్ అనేది ఇన్ అవర్ సరౌండింగ్లో ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ కాల్డ్ ఏ మ్యాటర్. సో దీన్నే మనము సైంటిఫిక్గా ఏమంటాం? కాంపౌండ్ ఆర్ అదర్వైజ్ సబ్స్టెన్స్ అని కూడా అంటాం నాన్న. సో అంటే కాంపౌండ్ అన్నా, సబ్స్టెన్స్ అన్నా, మ్యాటర్ అన్నా కూడా మనకు సేమ్, రైట్? సో ఇన్ దిస్ మ్యాటర్ స్టేట్స్ మీకు తెలుసు. వి నో అబౌట్ 3 states of matter. One is gas, liquid and సాలిడ్. ఓకే, ఇన్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము జెన్యున్గా తెలుసుకోవాల్సింది కలర్. సో మ్యాటర్ అనేది కలర్ ఇస్తుంది. సో ఎక్కడ సార్? వేర్ ఇట్ గివ్స్, జస్ట్ యూ సీ అబ్జర్వ్ ఇన్ యువర్ సరౌండింగ్స్. ట్రీస్ చూడండి, ట్రీస్కి ఏముంటుంది? ఐ మీన్ గ్రీన్ కలర్, అంటే లైట్ గ్రీన్ ఉంటుంది, డార్క్ గ్రీన్ ఉంటుంది. ఓకే, ఇవన్నీ కూడా కలర్స్ అన్నమాట. అదేవిధంగా వాటికి ఉండేటువంటి ఫ్లవర్స్ కూడా చూడండి, డిఫరెంట్ ఫ్లవర్స్ విల్ బీ ప్రజెంట్. ఆ డిఫరెంట్ ఫ్లవర్స్కి హూ గివ్ ద కలర్స్? ఎవరేసారు కలర్స్? సో వి డోంట్ సే అబౌట్ ఆన్సర్, మనం చెప్పలేము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలియాల్సింది మ్యాటర్ కలర్ ఇస్తుంది అంటే వాట్ రీజన్ ఇట్ గివ్స్ ద కలర్. కలర్ ఎందుకు ఇస్తుంది? అదొక క్వశ్చన్. సెకండ్ వన్ జస్ట్ యూ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద లైట్ ఆర్ వెజల్ ఆర్ సన్లైట్ మనం నిలబడామనుకోండి, ఓకేనా? సో అట్ దట్ కేస్ ఆల్సో మనకేమొస్తుందన్న, మన ఆర్నమెంట్స్ లేదంటే ఏమైనా మెటీరియల్స్ ఉంటే ఇట్ విల్ బీ గెట్ ద హీట్ అనేది హీట్ని అబ్జర్వ్ చేస్తాయి. సో వాట్ రీజన్ మ్యాటర్స్ విల్ బి టేక్స్ ఎ హీట్ ఎందుకు తీసుకుంటాయి, ఇది కూడా తెలుసుకోవాలి. ఓకే, సో ఇవన్నీ వీటిని ఏమంటామంటే ప్రాపర్టీస్ ఆఫ్ ద మ్యాటర్. సో ఇదే కాదు నాన్న, మీరు చూడండి మన బాడీలో ఎన్ని డిఫరెంట్ మ్యాటర్స్ ఉన్నాయో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. మన స్కిన్, ఓకే, స్కిన్ కలర్ ఇస్తుంది, బ్లాక్ కలరు, వైట్ కలరు. అట్లా అని బ్లాక్ కలర్ ఉంది కదా అని చెప్పేసి ఇటుకేసి తోమేసామనుకో వైట్గా వచ్చేస్తుందా? రాదు. ఎందుకని? దట్ ఈస్ అ ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్. అదేవిధంగా మన హెయిర్స్కి హూ గివ్ ద కలర్? ఎవరేసారు కలరు? నథింగ్, బట్ ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్. అంటే ఇట్ ఈస్ డిపెండ్ అపాన్ ఏజ్ని బేస్ చేసుకొని ఏమవుతుంటుంది, స్లోలీ ఆ బ్లాక్ కలర్ కాస్త కన్వర్ట్ ఇన్ టు ద వైట్ ఇన్ కలర్ అండ్ దెన్ ఇట్ విల్ బి ఫాల్ ఆన్. అర్థమవుతుందా? సిమిలర్లీ ఇఫ్ ఎనీ మ్యాటర్, ప్లాంట్స్లో కూడా అంతే కదా నాన్న, గ్రీన్ కలర్లో ఉండే లీవ్స్ అనేవి స్లోలీ ఏమవుతాయి, కన్వర్ట్ అవుతూ ఎల్లో కలర్కి వచ్చి పోతాయి అన్నమాట. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాల్సింది ఈ ప్రాపర్టీస్ అనేవి మ్యాటర్కి ఎలా వచ్చాయి. ఇవి తెలియాలి అంటే దీంట్లో అంటే మ్యాటర్ అంటే నథింగ్ బట్ కాంపౌండ్లో. ఇప్పుడు మీకు జనరల్గా తెలిసిన కాంపౌండ్ ఏది అని అంటే H2O మనకు తెలిసి ఎవ్వడని చెప్పేస్తారు, వాటర్ అంటారు.
సో ఈ వాటర్ ఎలా ఫామ్ అయింది అని మనం క్లియర్గా తీసుకున్నట్లయితే దీంట్లో ఏమున్నాయి నాన్న 2 parts ఆఫ్ హైడ్రోజన్ అండ్ 1 part ఆఫ్ ఆక్సిజన్. పార్ట్ అనుకోండి, పార్ట్. సో 2 parts ఆఫ్ హైడ్రోజన్, 1 part ఆఫ్ ఆక్సిజన్. సో ఎందుకని మనము H2O అనే రాయాలి, O2H అని రాయకూడదా? రాయకూడదు. ఎందుకంటే డస్ నాట్ అట్రాక్ట్ దీస్ టైప్ ఆఫ్ ఆటమ్స్. అంటే ఈ విధంగా ఆటమ్స్ అనేవి ఇన్వాల్వ్ కావు. నేను ఆటమ్స్ అనేస్తున్నాను అంటే పార్ట్ అని చెప్పాలి. అంటే ఈ పార్ట్స్ అనేవి ఇలా అరేంజ్మెంట్ కావు. ఈ రీజన్ కనుక్కునే దానికే మనము దీన్ని తెలుసుకోవాలి. ఓకేనా? సో నేచర్లో మీరు చెప్పారు సార్ మ్యాటర్ అనేవి 3 types, గ్యాస్, లిక్విడ్, సాలిడ్. సాలిడ్ గురించి నేను ఇక్కడ చెప్పాను కొన్ని. సో లిక్విడ్ గురించి చెప్పాను. గ్యాసెస్ గురించి తీసుకున్నాం అనుకున్నా, అక్కడ కూడా CO2 కార్బన్ డైఆక్సైడ్ అని, కార్బన్ మొనాక్సైడ్ అని, అండ్ హ్యూమన్ బీయింగ్స్కి అవసరమైనటువంటి ఆక్సిజన్ కానీ ఇవన్నీ కూడా ఇలా రాస్తాం. వీటిలో ఇలా ఉంటే వీటిని హోమో అంటాం. హోమో మీన్స్ సేమ్ టైప్ ఆఫ్ పార్ట్స్ విల్ బి అటాచ్డ్. Here different. It is we think about hetero. Okay, hetero type of parts will be present. Okay, so ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలన్నట్టు. What reason it comes to nearer and what reason it will be form a compound. ఇవన్నీ కాంపౌండే కదా నాన్న, స్టేబుల్డే కదా. ఇప్పుడు వాటర్ అనేది మనం చూస్తున్నాం కదా, మరి ఇవనేది కూడా మనం ఎప్పుడైనా ఫెనీ మ్యాటర్ విల్ బి బర్న్డ్, మనం బర్న్ చేసాము, what will be observed there? Smoke will be comes and mean smoke is nothing but a carbon dioxide. సో మనకు కూడా అది అపియరెన్స్ కనిపిస్తుంది కాబట్టి మనం ఏం చెప్తాం ఇది. సో కార్బన్ డైఆక్సైడ్ ఆల్సో మ్యాటర్. లైక్ దిస్ సో మెనీ మ్యాటర్స్ ఇట్ విల్ బీ ప్రజెంట్ ఇన్ అవర్ సరౌండింగ్. అండర్స్టాండ్? అర్థమైందా నాన్న? కాబట్టి వీటిలో స్మాల్ పార్ట్ అనేది బిహేవియర్ కనుక్కుంటే రిమైనింగ్ బిగ్ పార్ట్ యొక్క బిహేవియర్ని చెప్పచ్చు. స్మాల్ పార్ట్ మీన్స్ చెప్పానుగా, ఇదో ఇక్కడ 2 parts ఆఫ్ హైడ్రోజన్ అండ్ 1 part ఆఫ్ ఆక్సిజన్. సో వీటినే నన్ అదర్ దెన్ వి కాల్డ్ ఆటమ్ అని పిలుస్తాము. ఓకేనా? ఇన్ గ్రీక్ వర్డ్ ఆటమ్ ఏ 1 second ప్లీజ్. సో here it is book nana, chemistry book. So Dalton atomic theory, BC, Greek word philosophy. Atomic theory was proposed for theory called atomic ultimate particle of matter అన్నాడు. ఇక్కడ అల్టిమేట్ పార్ట్, దాన్ని మనం అన్కటబుల్ ఆర్ అన్డివిజబుల్ అని కూడా చెప్పచ్చు. అర్థమవుతుందా? సో మనకు ఆటమ్ అంటే ఏంది? అన్డివిజబుల్, అన్డివిజబుల్ ఆర్ అన్కటబుల్, అన్కటబుల్ పార్ట్ ఇన్ ఏ మ్యాటర్. మ్యాటర్లో అన్కటబుల్ పార్ట్ని ఏమంటాం నాన్న? సో ఆటమ్ అంటాము. అర్థమవుతుందా? అగైన్ వీ కాన్ టు సపరేట్ ఇట్. దట్ మీనింగ్ ఏంది? అగైన్ వీ కాన్ టు సపరేట్, అంతే కదా. చూడండి, ఇక్కడ వాటర్ ఉంది, వాటర్లో టూ స్మాల్ పార్ట్స్ అన్నాను, హైడ్రోజన్, 1 small part ఆఫ్ ఆక్సిజన్ అన్నాను. సో దీంట్లో హైడ్రోజన్ అనేదాన్ని కానీ లేదా ఆక్సిజన్ని ఏమంటాము? ఆటమ్. సో ఇది హైడ్రోజన్ నుంచి వచ్చిన ఆటమ్ కాబట్టి హైడ్రోజన్ ఆటమ్. ఇది ఆక్సిజన్ నుంచి వచ్చింది కాబట్టి ఆక్సిజన్ ఆటమ్. అర్థమవుతుందా? సో ఇలా ఉంటే మనము ఏమంటాం? ఆటమ్స్ అంటాం. ఆటమ్ అన్న ఎలిమెంట్ అన్న సేమ్ ఒకటే. అర్థమవుతుందా? కాంపౌండ్ అంటే మళ్ళీ వేరే. సో మాలిక్యూల్ అన్నా కూడా వేరే. మాలిక్యూల్ మీన్స్ 2 or more atoms, same or
different, whatever it may be. So it is also called molecule. It is also called molecule. It is also called, sorry, it is also called molecule. So many will be present na molecules. The number of, so 2 or more atoms. So 2 or more atoms attached or combined. So form a molecule. Or understand. So అదే విధంగా some more molecules are 2 or more molecules combined and form a matter. Or understand. సో ఇది మనకు రీజన్. ఇప్పుడు ఈ యొక్క మ్యాటర్స్ మనం చెప్పాలి అంటే ఫస్ట్ అటామిక్ స్ట్రక్చర్ ఎందుకు డిస్కస్ చేయాలి అనే పాయింట్ చూసుకున్నట్లయితే ఎందుకు డిస్కస్ చేయాలి నాన్న, దీని యొక్క బిహేవియర్ తెలిసినట్లయితే మనకు ఇది ఎందుకు ఫామ్ అయింది, ఇది ఎందుకు ఫామ్ అయింది, ఇది ఎందుకు ఫామ్ అయింది, ఇది ఎందుకు ఫామ్ అయింది, అసలు మ్యాటర్ అనేది ఎందుకు కలర్ తీసుకుంటుంది, ఎందుకు హీట్ తీసుకుంటుంది, ఎందుకు ఐ మీన్ డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి, ఇవన్నీ కూడా డిస్కస్ చేయొచ్చు. దాట్ రీజన్ వి లెర్న్ అబౌట్ అటామిక్ స్ట్రక్చర్. ఓకేనా, క్లారిఫై అయిందా? రైట్. సో ఎప్పుడైతే ప్రీవియస్ సైంటిస్టులు అంతా కూడా అంటే మనకు ఆటం గురించి నేరస్ దగ్గరగా 18th centuryలో స్టార్ట్ అయింది అన్న. అప్పటి వరకు వీ డోంట్ నో బట్ మ్యాటర్స్. ఎప్పుడు 1880 ఇన్ 18th century 1808. సో at that case Dalton, who's ma Dalton. So Dalton proposed his atomic theory. So what he give the structure. So he think about it is a fundamental part he believe. So the mostly smallest part in the matter is called atom. So it is only fundamental part of మ్యాటర్ రావడానికి కారణము ఫండమెంటల్ పార్ట్ అనేది ఆటమ్ ఉంటుంది. ఆటమ్ ఎందుకు అటాచ్డ్ అవుతుందంటే ఇట్ ఈస్ అ క్రియేషన్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ కాల్డ్ విటల్ ఫోర్స్. సో విటల్ ఫోర్స్ మీన్స్ గాడ్స్ క్రియేషన్, దే ఆర్ బిలీవ్. వెన్ ఆన్వర్డ్స్ ఇప్పటి వరకు మీన్ అప్ టు మీన్ discovery of fundamental particles. They think about the fundamental part of atom is the base of molecule or a matter, they believe. Then after nearest 19th century, so clearly when it is maybe divided into subatomic particles, whatever it may be. So 18th century, second page, we entered in that subatomic particles. So it is 1830 Michael Faraday. Then after 1850 the scientist mainly Faraday's began study of electrical discharge tube. సో సబాటామిక్ పార్టికల్స్ని స్టార్ట్ చేసింది ఎప్పుడు 1830 హూస్ ఫారడే. మైకల్ ఫారడే ప్రపోజ్ చేశాడు, బట్ ఈయన ఎక్స్పెండ్ చేయలేదు, అంటే క్లారిటీగా ఎక్స్పెండ్ చేయలేదు. హూ గివ్ ద క్లారిఫికేషన్ మీన్స్ జేజే థామ్సన్.
థామ్సన్ ఇచ్చాను నాన్న. ఆర్ అండర్స్టాండ్? సో Michael Faraday, in this case, he take a electron discharge tube. Discharge tube means, discharge tube అంటే ఏంటన్నా, ఇప్పుడు మనము మొబైల్కి ఛార్జింగ్ పెడతాము అంటే కనెక్షన్ ఉండేటువంటిది అని అర్థం. అది అండర్స్టాండ్? డిశ్చార్జ్ మీన్స్ ఛార్జింగ్ అండ్ అయిపోయిన తర్వాత స్టాప్ చేసేది. డిశ్చార్జ్ రెండు ఉండాలి. అటువంటి వాటిని ఆయన ఒక ట్యూబ్ తీసుకున్నాడు. అంటే ఇవి ఎలక్ట్రోడ్స్ అన్నట్టు. అర్థమవుతుందా? సో ఇట్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రోడ్స్. సో 2 ఎలక్ట్రోడ్స్ని తీసుకున్నాడు. సో ఇన్ దిస్ గ్యాస్, సో అప్పటికి మనకు తెలుసు కదా, గ్యాసెస్, సాలిడ్స్, లిక్విడ్స్ ఇవన్నీ తెలుసు కాబట్టి సపరేషన్ కూడా దట్ కేస్ వీ నో అబౌట్. సో ఇన్ దిస్ కేస్ దే టేక్స్ హైడ్రోజన్ గ్యాస్. అర్థమవుతుందా నాన్న? హైడ్రోజన్ గ్యాస్ని తీసుకున్నాడు. దేంట్లో ఇట్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రాన్ డిశ్చార్జ్ ట్యూబ్. వై? బికాజ్, ఎందుకని దాన్ని డిశ్చార్జ్ ట్యూబ్ అంటాం. ఎలక్ట్రాన్ కాదు, డిశ్చార్జ్ ట్యూబ్ ఓన్లీ. డిశ్చార్జ్ ఏమంటాం నాన్న? డిశ్చార్జ్. డిశ్చార్జ్ మీన్స్ అర్థమవుతుంది కదా, ఛార్జ్ డిశ్చార్జ్ రెండు కూడా మనము పెట్టుకోవచ్చు అన్నట్టు. సో కాబట్టి ఈ డిశ్చార్జ్ ట్యూబ్లో హీ టేక్స్ హైడ్రోజన్ ఫ్యూయల్ తీసుకొని, దాన్ ద కేస్ ఫస్ట్ కేస్ హీ అరేంజ్డ్ హై వోల్టేజ్. హై వోల్టేజ్ మీన్ కరెంట్ని ఎక్కువ. సెకండ్ వన్ లో ప్రెషర్. లో ప్రెషర్, ప్రెషర్ని అప్లై చేస్తాడు. సో అప్పుడు ఇక్కడ 2 ఎలక్ట్రోడ్స్ మీన్స్ ఒకటి నెగిటివ్, ఇంకోటి పాజిటివ్ అవుతున్నా. సో he observe when he give the high voltage and low pressure, he get the spark at the negative plate. Spark. సో నెగిటివ్ ప్లేట్ దగ్గర ఏమొస్తుందన్న స్పార్క్ అనేది ఐడెంటిఫై చేస్తాడు. దట్ మీన్ ద గ్యాస్ విల్ బి హ్యావింగ్ నెగిటివ్ ఛార్జ్. నెగిటివ్ ఛార్జ్గా అట్రాక్ట్ అవుతుంది అని అంటే దాంట్లో ఏముంటుంది? నెగిటివ్ స్పీస్ అనేది లేదా సంథింగ్ అనేది ఉండాలి. నెగిటివ్ ప్లేట్కి అట్రాక్ట్ అవుతుంది కదా, ఎందుకు అవుతుంది? వాట్ రీజన్? దే గివ్ ద క్వశ్చన్ మార్క్. సో పాజిటివ్ ప్లేట్ అండ్ దెన్ ఇవి చేంజ్ చేశాడు నాన్న. చేంజ్ చేసినప్పుడు అంటే ఏంది అర్థము? సో ఫస్ట్ కేసులో ఈసారి హై ప్రెషర్ అండ్ లో వోల్టేజ్ ఈసారి కన్వర్ట్ చేస్తాడు. అట్ ద కేస్ హీ గెట్ ద స్పార్క్ ఎట్ పాజిటివ్ ప్లేట్. పాజిటివ్ ప్లేట్ దగ్గర స్పార్క్ అనేది ఐడెంటిఫై చేస్తాడు. ఓకేనా? సో హీ గివ్ ద నేమ్. ఫస్ట్ నెగిటివ్ ప్లేట్కి అట్రాక్ట్ అవుతున్నాయి కాబట్టి వాటిని క్యాథోడ్ రేస్ అని పేరు పెట్టాడు. దెన్ ఆఫ్టర్ ఇట్ విల్ బి స్లోలీ గివ్ ద నేమ్ ఎలక్ట్రాన్స్. గివ్ ద name, it is having a charge is E minus. Okay, then protons give the charge is proton give the charge is electrons. Positive plate give the spark, that is called protons. Protons means positive charge of positive. Okay, so it is charge which one? Electron 1.602 22 into 10 to the power of minus 19. Approximately we take a -1 charge. Or understand? Similarly, proton also having the same but positive. So
it is a negative na, it is a positive 1.6022 into 10 to the power of minus 19. Okay, so it is called charge of proton, it is called charge of electron. And then these both are not give the mass of electron. Mass means weight na, weight కి సంబంధించినటువంటి మాస్ ఇవ్వవు. సో కాబట్టి అది ఎవరు ఇస్తారు? నన్ అదర్ దాన్ దట్ ఈస్ కాల్డ్ న్యూట్రాన్. సో ఎలా చెప్పారు నాన్న? ఇవి రెండు, which one? Electrons does not give the weight and the proton also not give the weight because it is having, it is gives only charge, only charge మాత్రమే ఇస్తారు. బట్ మనకు ఈచ్ అండ్ ఎవ్రీ మ్యాటర్కి ఏముంటుంది? మాస్ ఉంటుంది, వెయిట్ ఉంటుంది. ఆ వెయిట్ ఎవరు ఇస్తారండి? న్యూట్రాన్స్. న్యూట్రాన్స్ అనేవాళ్ళు ఇస్తారు. కాబట్టి అప్పుడు డాల్టన్స్ థియరీ ఏమైపోయిందన్న? ఫెయిల్యూర్ అయిపోయింది. ఎందుకని? హీ టెల్ అబౌట్ ద ఫండమెంటల్ పార్ట్ ఓన్లీ ఇన్ ఎ మ్యాటర్ ఈజ్ ఆటమ్ అని చెప్పాడు. కానీ ఆటంలో మళ్ళా అగైన్ ఏమున్నాయంట? ఎలక్ట్రాను, ప్రోటాను, న్యూట్రాన్, 3 ఉన్నాయండి. సో ఈ 3 కనుక్కున్న తర్వాత డాల్టన్ అటామిక్స్ థియరీ ఏమైంది? ఫెయిల్యూర్ అయింది. ఐ అండర్స్టాండ్. ఓకే, డాల్టన్స్ థియరీ ఈజ్ అ ఫెయిల్యూర్. దాన్ దట్ కేస్ అగైన్ దే గెట్ ద క్వశ్చన్ మార్క్. ఏంది? మనకు క్లియర్గా ఈ యొక్క మ్యాటర్స్ యొక్క బిహేవియర్ తెలిసేంత వరకు ఈ అటామిక్ సెక్షన్ని కంప్లీట్గా చదవాల్సిందే. అర్థమవుతుందా? ఒక థియరీ ఫెయిల్ అయిపోతే ఇంకో థియరీ, ఇంకో థియరీ ఫెయిల్ అయిపోతే ఇంకో థియరీ. హూ గివ్ ద మీన్ కంప్లీట్లీ అటామిక్ స్ట్రక్చర్ సార్ అంటే ఎవరు ఇవ్వలేదు. దాన్నే మనము క్వాంటమ్ నెంబర్స్ ద్వారా తెలుసుకుంటాం. అర్థమవుతుందా? బట్ కొంత కొంత సక్సెసివ్ని సాధించిన తర్వాత వాటన్నిటిని క్లబ్ చేయాల్సిన జరుగుతుంది. కాబట్టి ఇదంతా కూడా మనకు ఒక ప్రయత్నం. సో కాబట్టి ఇప్పుడు ఏం కనుక్కున్నానా? 3. ఏవేవి? ఎలక్ట్రాను, ప్రోటాను అండ్ న్యూట్రాన్. దీనికి ఛార్జ్ ఏముంటుంది? న్యూట్రాన్కి ఛార్జ్ 0 అమ్మా. ఛార్జ్ అనేది ఉండదు న్యూట్రాన్. ఇది ఓన్లీ గివ్స్ విచ్ వన్? ఓన్లీ ఏమి ఇస్తుందన్న? మాస్ మాత్రమే ఇస్తుంది. కీప్ యూ మైండ్, డోంట్ ఫర్గెట్. అండ్ దెన్ we move to next theory. So when he give the explanation of subatomic particles, what name antamu? Subatomic particles. ఎప్పుడైతే జేజే థామ్సన్ గివ్స్ సబాటామిక్ పార్టికల్స్ చెప్పాడో అప్పుడు ఏమైపోయింది? డాల్టన్స్ థియరీ ఫెయిల్యూర్. సో దెన్ దట్ కేస్ అగైన్ వీ గెట్ ద క్వశ్చన్ మార్క్. దట్ ఈజ్ సో అప్పుడు ఏమైంది? మళ్ళీ మనకు అటామిక్ థియరీ ఖచ్చితంగా చెప్పాలి. వేర్ ఇట్ విల్ బి ప్రజెంట్ ఇన్సైడ్ ఆఫ్ ద ఆటమ్. సబాటామిక్ పార్టికల్స్ ఏవేవండి? ఎలక్ట్రాన్ అండ్ ప్రోటాన్ అండ్ న్యూట్రాన్. సో వేర్ ఇట్ విల్ బి ప్రజెంట్ ఇన్ ద ఆటమ్. ఆటమ్ లోపల ఇవి ఎక్కడున్నాయి అనేది ఒక క్వశ్చన్గా ఉండిపోయింది. అర్థమవుతుందా? రైట్. సో దీన్ని చెప్పేదానికి మనకు మళ్ళా క్వశ్చన్ మార్క్గా తయారైపోయింది. సో దీంతో మనకు అగైన్ ఆయిల్ డ్రాప్ ఎక్స్పెరిమెంట్ ద్వారా E/m ఐ మీన్ చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ అండ్ మాస్ రేషియోని ఎవరు కనుక్కున్నారు? జేజే థామ్సన్. ఎందుకు? వాట్ రీజన్ సార్ ఎందుకు కనుక్కున్నారు? తెలుసా? చూద్దాం. ఎందుకు ఇది కనుక్కోవాల్సి వచ్చింది, దీని పరిస్థితి ఏంది చూద్దాం. మనకు ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎంత అండి? ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ -1.602 into 22 into 10 to the power of -19 కూలుమ్స్ అండి. ఓకే. ప్రోటాన్ది మనకు తెలిసిందే. మరి ఇప్పుడు మాస్ కనుక్కోవాలిగా. మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ని కనుక్కునేదానికి ఎంత ఉంటుంది? మేబీ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేదానికి ఈయన ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు. దాన్ని ఆయిల్ డ్రాప్ ఎక్స్పెరిమెంట్ అంటారు నాన్న. ఆయిల్ డ్రాప్ ఎక్స్పెరిమెంట్. సో మనకు దాని డయాగ్రాము ఇక్కడ
ఇచ్చున్నాను, ఒకసారి చూద్దాం. సో ఇది మనకు ఆయిల్ డ్రాప్ ఎక్స్పెరిమెంట్కి సంబంధించి. ఇక్కడ నార్త్ సౌత్ 2 డైపోల్స్ ఉంటాయి. ఇట్ ఈజ్ ఎలక్ట్రోడ్స్ పాజిటివ్ ఎండ్ అండ్ నెగిటివ్ ఎండ్. మీన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. అర్థమవుతుందా? సో మనం ఇక్కడ ఆయిల్ డ్రాప్ని అబ్జర్వేషన్ చేసేదానికి ఒక స్క్రీన్ కూడా అరేంజ్ చేశాడు. సో చార్జ్ ఆన్ ద ఎలక్ట్రాన్, ఛార్జ్ ఎలా కనుక్కుంటాము చూద్దాం. సో ఇక్కడ చూడండి నాన్న, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు, మిల్లికాన్ ఆయిల్ డ్రాప్ మెథడ్, మిల్లికాన్ ఆయిల్ డ్రాప్ మెథడ్ అని. దీంట్లో ఏం చేశాడు, మనకు ఆయిల్స్ డిఫరెంట్ ఉన్నాయి నాన్న, చాలా ఆయిల్స్ ఉన్నాయి. మనకు సీడ్స్ ద్వారా వచ్చే ఆయిల్, నెక్స్ట్ లీవ్స్ ద్వారా వచ్చే ఆయిల్, నెక్స్ట్ కోకోనట్ ఆయిల్, నెక్స్ట్ సన్ఫ్లవర్ ఆయిల్, ఓకేనా, అండ్ సో మెనీ అంటాం కదా నాన్న. కాబట్టి వీటి నుంచి వచ్చే ఒక్కొక్క ఆయిల్ని డిఫరెంట్గా ఆయన ఒక్కొక్క ఆయిల్ డ్రాప్ తీసుకొని దాని మీద ఆయన ఎక్స్పెరిమెంట్ చేశాడు. చేసినప్పుడు సో ఈచ్ అండ్ ఎవ్రీ ఆయిల్ డ్రాప్ విల్ మూవ్స్ సేమ్ టైంలో అవి మూవ్ అవుతున్నాయంట. ఇది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ మూవ్ అయ్యేదానికి సేమ్ టైం తీసుకుంటున్నాయంట. కాబట్టి ఖచ్చితంగా ఈ చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ అండ్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ వానికి ఫిక్స్డ్ వాల్యూ ఇచ్చేసాడు. దట్ ఈస్ 1.758820 ఇంటూ 10 to the power of 11 కూలూమ్, 11 కూలూమ్ కేజీ ఇన్వర్స్గా మెన్షన్ చేస్తాడు. సార్ దీనివల్ల ఉపయోగం ఏంది చూద్దాం. సో దీన్ని బేస్ చేసుకొని ఆయన ఏం చెప్పాడన్న, మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ని డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ద రేషియో బిట్వీన్ చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ అండ్ ద రేషియో ఆఫ్ ఎలక్ట్రాన్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఈ రేషియో వేసామనుకోండి, దీని కింద ఏం లేకపోతే 1 అన్న. కాబట్టి మనకు E/1 ఇంటూ ఇది పైకి వెళ్తే ME/E మైనస్ వస్తుంది. ఇది క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుందన్న, మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ వస్తుంది. అంటే అర్థమైంది, ఇక్కడ ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎంత మనకు తెలుసు, 1.6022 ఇంటూ 10 to the power of -19 కూలమ్స్ అని చెప్పాను ఇందాకే. అండ్ ఇక్కడ ఫిక్స్డ్ వాల్యూ ఇచ్చేసారు కదా, 1.758820 ఇంటూ 10 to the power of 11 కూలూమ్ కేజీ ఇన్వర్స్. ఇప్పుడు కూలూమ్కి గెట్ క్యాన్సిల్, 11 పైకి వెళ్ళింది అనుకో -11 అవుతుంది. అంటే 1.60, ఇదంతా పర్లేదులే, ఇక్కడ ఒక 2 డిజిట్ చేసుకోండి, 1.75 తీసుకుందాం, ఏమవుతుంది చూద్దాం. సో 10 to the power of -19 ఇంటూ 10 to the power of ఇది పైకి వెళ్ళింది అనుకోండి, ఇట్ విల్ గివ్స్ అ నెగిటివ్ సైన్. సో కేజీ అవుతుంది, ఎందుకని కేజీ ఇన్వర్స్ ఉంది కాబట్టి పైకి వెళ్తే కేజీ ఇన్వర్స్. అర్థమవుతుందా? సో ఇక్కడ ప్లస్ ఉంటే పైకి వెళ్తే మైనస్ ఉంటే ప్లస్ పైకి వెళ్తే ప్లస్ అవుతుంది, అంతేనా? సో అప్పుడు ఏమవుతుంది నాన్న, ఇక్కడ ఏమవుతుంది చూడండి. సో 160 పాయింట్ ఎత్తేస్తున్నా నేను, ఎందుకని అవతల 2 డిజిట్స్ ఉన్నాయి, పైన కూడా కింద కూడా 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి. లేదంటే ఒక పని చేయండి, మీకు పైన 100 కింద 100తో మల్టిప్లై చేస్తే పాయింట్ ఎగిరిపోతుంది, అట్టనే పెట్టుకోండి పోనీ. ఇంటూ 10 to the power 11 కలిపితే ఎంతో నాన్న, 1 కలిపేసాం ఒక 20, 10 కలిపితే 30. అర్థమవుతుందా? -30. ఇప్పుడు అడిషన్ సబ్ట్రాక్షన్లో కూడా మనం షార్ట్ హ్యాండ్ ఉపయోగించాలి. ఎలాగా, ఇప్పుడు ఇక్కడ 11 ఉంది, 1 ఇచ్చేసాం ఒక 20 అవుతుంది, ఎందుకంటే బోత్ ఆర్ సేమ్ బేస్ అండ్ పవర్స్ అనేవి నెగిటివ్ సైన్ కాబట్టి యాడ్ చేసుకుంటే 30 వస్తుంది, ఓకేనా? ఇప్పుడు చూడు పాయింట్స్ ఎగిరిపిల్ల, 160/175 ఇంటూ 10 to the power of -30 కేజీ. ఎవరిది ఇది? ఎలక్ట్రాన్ యొక్క మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. అర్థమవుతుంది, దానికోసం ఇది కనుక్కునింది ఆయిల్ డ్రాప్ ఎక్స్పెరిమెంట్. ఎందుకు కనుక్కున్నారు? ఈచ్ అండ్ ఎవ్రీ ఆయిల్ డ్రాప్ విల్ మూవ్స్ సేమ్ టైమ్, దట్ మీన్స్ maximum that ratio of charge of electron and mass of electron having a fixed ratio, that is 1.75
58820 into 10 to the power of 11 కూలుంబ్ kg ఇన్వర్స్. అర్థమవుతుందా? ఇది ఫిక్స్డ్ రేషియో. మనకు ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ తెలుసు. ఆటన్నిటికీ రేషియో చేసామనుకోండి, మనకేమొచ్చిందా? మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఇది ఇక్కడ చేసిన మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఇది ఎవరండి? మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. మరి ఇది క్యాలిక్యులేట్ చేద్దామా? చూద్దాం. ఇప్పుడు ఒరేయ్ మనకి ఇది 5 టేబుల్ పోతలా చూడండి. 5 3s are 15 1 ఉంటుంది ఇక్కడ. 5 2s are 10 కదా, అంతే కదా. ఇక్కడ 5 3s are 15, 2 ఉంటుంది. 5 5s are 25 అంటే 32/35. క్యాలిక్యులేట్ చేద్దాం రా. 35 32 పోదు కాబట్టి పాయింట్ పెట్టుకుంటే మనకు 0 వస్తుంది. 35 9 చూద్దాం రా. 9 5s are ఎంత? 45 4 5 9 3s are 27 27 4 ఎంత? 41. ఎక్కువైపోతలా. 9 3s are 18 18 ఒక 4 ఎంత? 27 27 ఒక 4 31 సరిపోతుంది, అంతేనా. సో కాబట్టి 10లో 5 పోతే 5 అంతేనా. 1లో 1 పోతే 0 అండ్ 0 5 వస్తుందమ్మా. అగైన్ 0 పెట్టుకుంటే సంథింగ్. సో మనకు అప్రాక్సిమేషన్ వాల్యూ ఎంత? 0.9 into 10 to the power of -30. నేను దీన్ని ఏం చేస్తాను? 0.9ని పైన కింద 10/10 వేస్తాను. మల్టిప్లై చేసి ఇది ఇంటూ 10 to the power of -30 అంటే మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 9/10 ఇంటూ 10 to the power of -30. ఓకేనా. ఇది పైకి వెళ్ళింది అనుకో -1 అవుతుంది. ఇది 1 కదా, పైకి వెళ్తే -1 అంటే దగ్గరగా 9 ఇంటూ 10 to the power of -31. 9.1 వస్తుందిరా. బుక్లో మనకి ఇచ్చినది 9.1 ఇంటూ 10 to the power of -31. ఎవరిది? మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ 9.1 ఇంటూ 10 to the power of -31 kg. ఓకేనా. ఇది మనకు వాల్యూ అన్నట్టు. సో ఈ విధంగా ఏం చేశారండి? జే థామ్సన్ అండ్ మిల్లికాన్ ఈ సబ్ అటామిక్ పార్టికల్స్ అనేవి వాటి యొక్క ఛార్జెస్ అండ్ మాసెస్ ఇవ్వటం జరిగింది. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి చూద్దాం. నెక్స్ట్ నాన్న. నెక్స్ట్ ఏంటంటే వేర్ ద సబ్ అటామిక్ పార్టికల్స్ విల్ బి ప్రజెంట్. సబ్ అటామిక్ పార్టికల్స్ విల్ బి ప్రజెంట్ వేర్, ఎక్కడ ఉంటాయి? సో దీనికోసము ఎవరు? జే థామ్సన్ మోడల్ చెప్పడం జరిగిందన్న. ఇవన్నీ చెప్పిన తర్వాత జే థామ్సన్ అటామిక్ మోడల్ చెప్పడం జరిగింది. దీన్నే పంప్ పుడ్డింగ్ ఆర్ వాటర్ మెలూన్ మోడల్ అంటాం నాన్న. అంటే ఎలా ఉంటుందంటే వాటర్ మెలూన్ ఎలా ఉంటుంది? సో ఇలా ఇక్కడంతా కూడా వాటర్ మెలూన్లో లాగా మనకు ఏవేవి ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉండేది ప్లేస్ చెప్పాలి మనం. ఓకేనా. సో ఏం చెప్పాడు ఇక్కడ? పాజిటివ్ ఛార్జ్ అంతా కూడా రెడ్ పార్ట్గా ఉంటుందంట. పాజిటివ్ ఛార్జ్ అంతా కూడా ఇక్కడ. ఓకేనా. వాటర్ మెలూన్లో కానీ లేదా పంప్కిన్లో కూడా అంతే కదా మనకు. ఓకేనా. సో ఎలా ఉంటుంది? లోపల అంతా కూడా సమ్ పార్ట్ ఉంటుంది, అదంతా ప్రోటాన్ అంట. ఓకే. సో అక్కడక్కడ ఎలక్ట్రాన్స్ బ్యాలెన్స్ చేస్తూ సీడ్స్ లైక్ ఏ సీడ్స్ లాగా ఉంటాయంట. సో ఇక్కడ కూడా మనం ఒకసారి డయాగ్రామ్ చూద్దాము. టెక్స్ట్ బుక్లో చూడండి నాన్న, చూడండి. ఇదిగో ఇది ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఓకేనా, కనిపిస్తుందా? సో దీన్నే మనము పంప్ పుడ్డింగ్ మోడల్ లాగా వాటర్ మెలూన్ మోడల్ అంటాము. మోడల్ అని అంటాం. ఇదిగో ఇక్కడ చూడండి. సో పాజిటివ్ స్పేస్ అంటాం, అర్థమవుతుందా?
ఇది ఎలక్ట్రాన్స్ నెగిటివ్ స్పీస్ అంట. అండ్ న్యూట్రాన్స్ అనేది వెయిట్ ఇస్తుంది కాబట్టి దాన్ని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి హూ గివ్ ద స్ట్రక్చర్ ఎవరిచ్చారండి? ఇది జెజే థామ్సన్ ఇచ్చాను. ఓకే, అసలు మనకి ఇంతకీ క్వశ్చన్ ఏంది? ఆటమ్స్ ఎందుకని అటాచ్మెంట్లో ఉన్నాయి, అది కదా రీజన్ కావాలి కదా. మ్యాటర్ అనేది ఎందుకని ఈ డిఫరెంట్ స్టేట్లో ఉంది ఇవన్నీ కావాలి. కాబట్టి ఇక్కడ మనకు ఫెయిల్యూర్ అయిపోయింది. ఎవరిది? జే థామ్సన్ మోడల్ ఫెయిల్యూర్ అయిపోయింది. దెన్ ఆఫ్టర్ ఎవరినన్నా రూథర్ఫర్డ్. సో గోల్డ్ ప్లేట్ ఎక్స్పెరిమెంట్ అని కూడా అంటాం దీన్ని. చూద్దాం డయాగ్రాము మ్యాక్సిమం వేస్తాను ఆగండి, రఫ్గా వేస్తాను. రూథర్ఫర్డ్ అటామిక్ మోడల్. సో దీనికోసం ఏం చేశాను ఆయన? గోల్డ్ ప్లేట్ ఎక్స్పెరిమెంట్. గోల్డ్ ప్లేట్. సో గోల్డ్ ప్లేట్ మీద ఎందుకు తీసుకున్నాడు? సో మనకు మెటల్స్లో మోర్ డక్టైలిటీ మెలబిలిటీ అంటే ప్లేట్స్గా లీన్ ప్లేట్స్, తిన్ని ప్లేట్స్ అంటాం. తిన్ని ప్లేట్. సో తిన్ని ప్లేట్ వచ్చే నేచర్ ఉంటుంది దేనికి? గోల్డ్కి. సో కాబట్టి మనం చేసే ఎక్స్పెరిమెంట్ క్లియర్గా మనం ఐడెంటిఫై చేయొచ్చు. దానికోసం ఆయన ఏం చేసుకున్నాడంటే గోల్డ్ ప్లేట్. ఇక్కడ చూడండి డయాగ్రామ్ చూడండి, ఇక్కడ చూడండి, మీకు అర్థమవుతుందా? అంటే నేను రఫ్గా ఇక్కడ వేస్తాను. ఇది గోల్డ్ ప్లేట్ అనుకోండి నీట్గా, ఓకేనా. సో ఇక్కడ మనము ఫోకస్ ఆఫ్ లైట్ చేయాలి కదా, కాబట్టి ఒక బీమ్ ఆఫ్ లైట్ తీసుకున్నాం, ఓకేనా. ఇది బీమ్ ఆఫ్ లైట్, చక్కగా పోయేదానికి బీమ్ ఆఫ్ లైట్ ఒక హోల్ అరేంజ్ చేసి చేసాం. దీని చుట్టూతో ఏం చేసాం? స్క్రీన్. వి అరేంజ్ ద స్క్రీన్. సో అంత క్లియర్గా లేదు, మీరు అబ్జర్వ్ చేసుకోండి, ఓకేనా. అండ్ దెన్ ఈ ఫోకస్ ఆఫ్ లైట్, ఒక ఫోకస్ పాయింట్ కావాలి కదా, అక్కడి నుంచి ఒక లైట్ ఫోకస్ అయ్యేదానికి. సో ఫోకస్ ఆఫ్ లైట్ ఫోకస్ చేసినప్పుడు వాట్ విల్ బి హ్యాపెన్ అన్న? కూర్చో. సో ఇక్కడ ఫోకస్ అయినప్పుడు, సో ఇది ఎంత ఎందుకు ఈ స్క్రీన్ అంటే మనం ఫోకస్ చేసిన లైట్ స్ట్రైట్గా వెళ్ళేదానికి, అర్థమవుతుందా? బట్ ఇక్కడ ఏం జరిగిందంటే హీ గెట్ ద స్పార్క్స్, డాట్ మార్క్స్. ఇది స్క్రీన్ కదా, ఈ స్క్రీన్లో ఆయన పంపించింది ఎక్కడ? స్ట్రైట్గా పంపించాడు. హీ ఫోకస్ ఆన్ ద బీమ్ ఆఫ్ లైట్. ఏది? ఆల్ఫా పార్టికల్స్. ఈ ఫోకస్ ఆన్ ద గోల్డ్ ప్లేట్. గోల్డ్ ప్లేట్ మీద ఏం చేశానన్న? మనకు పాజిటివ్ ఛార్జ్ ఆల్ఫా రేస్ని ఫోకస్ చేయడం జరిగింది. ఆల్ఫా రేస్ అంటే పాజిటివ్ ఛార్జ్ లైట్ అని అర్థం. సో అప్పుడు హీ గెట్ ద మార్క్స్. చూడండి ఇట్లా మార్క్స్ అనేవి అబ్జర్వ్ చేశాడు. జస్ట్ ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని ఆయన ఏం చెప్పాడంటే, సో అంటే ఒక పాయింట్ మీదే ఫోకస్ చేశాడు ఎగ్జాక్ట్లీ. సో అట్ దట్ కేస్ మనకు ఆయన అబ్జర్వ్ చేసిన పాయింట్స్ని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడంతా కూడా ఇట్లా వచ్చాయంట. యాక్చువల్లీ మామూలుగా అయితే అవి ఎలా వెళ్ళాలి? స్ట్రైట్గా వెళ్ళాలి కదండి. కాబట్టి అక్కడ అలా జరగలేదు. కాబట్టి ఆయన 3 పాయింట్స్ చెప్పడం జరిగింది. ఏంది అవి చూద్దాం. ఇది ఒక ఆటం అనుకుందాం, ఆటం. సో ఆయన ఏం చెప్పాడు? ఐ యామ్ ఫోకస్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ అంటే పాజిటివ్ ఛార్జ్ పార్టికల్స్, బట్ హూస్ మూవ్స్ నియరర్. అది స్ట్రైట్గా ఒక పాయింట్ వచ్చింది, కొన్ని స్ట్రైట్గా వచ్చింది కదా. అంటే మనకు న్యూక్లియస్కి కొద్దిగా దూరంగా పోయింది, స్ట్రైట్ పాయింట్ వచ్చింది. బట్ నియరర్గా పోయింది, దగ్గరగా పోయింది, డిఫ్లెక్ట్ అయిందంట. రిఫ్లెక్ట్ మీన్స్ డిఫ్లెక్షన్. డిఫ్లెక్షన్ మీన్స్ బెండ్ అనమాట. బెండ్ అయింది. ఎందుకని? ఇక్కడ పాజిటివ్ స్పీస్ ఉంటేనే దీన్ని డిఫ్లెక్షన్ చేస్తుంది. కాబట్టి ఈ ఎలక్ట్రాన్, ప్రోటాన్,
న్యూట్రాన్లో పాజిటివ్ ఛార్జ్ ఎక్కడుందంట, మిడిల్ పాయింట్లో ఉంది. సమ్ రేస్ విల్ బి రిటర్న్ బ్యాక్ హూస్ ఆర్ మూవ్స్ టు స్ట్రైట్ ఫార్వర్డ్ ఆఫ్ ద న్యూక్లియస్. కొన్ని రిటర్న్ బ్యాక్ వచ్చేసాయంట. అది స్క్రీన్ లేకపోయినా ఆయనకు అర్థమవుతుంది కదా, బీమ్ పంపించినప్పుడు కొంత లైట్ అనేది మనకు రివర్స్ అవుతున్నప్పుడు కనిపిస్తుంది. ఎందుకని ఇక్కడ ఇంకోటి అరేంజ్ చేశాడు కదా, ఇది కూడా మనకేమిస్తుంది, రివర్స్ అయినటువంటి లైట్ యొక్క స్పార్క్ని. ఎందుకని ఒకవేళ మూవ్ అవుతుంది, ఇక్కడ గ్యాప్ లేదు, ఆ రిటర్న్ అయింది మళ్ళీ ఇక్కడ వస్తుంది. సో అలా అబ్జర్వ్ చేశాడు ఆయన. సో కాబట్టి మోస్ట్ ఆయన 3 పాయింట్లు చెప్పాడు. మోస్ట్ ఎంటీ స్పేస్, ఎంటీ స్పేస్. సో ఎంటీ స్పేస్ అనేది ఉంది, మోస్ట్ ఎంటీ స్పేస్ అంటే ఖాళీ ఉందంట. ఎక్కడ, ఆటమ్ ఈస్ హ్యావింగ్ అ మోస్ట్ ఎంటీ స్పేస్. సెకండ్ వన్ అంటే ప్రోటాన్స్. ఎందుకని ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది కదా, అందుకని డిఫ్లెక్షన్స్ కాబట్టి ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ విల్ బీ ప్రజెంట్ ఇన్ న్యూక్లియస్. సో ఇట్ ఈస్ ఎక్కడ ఉంటుందంట, మిడిల్ ఆఫ్ ద పార్ట్, మిడిల్లో ఉంటుందంట. దాన్నే మనము న్యూక్లియస్ అంటాము, మిడ్ ఆఫ్ ద ఆటమ్. ఆటంలో మోస్ట్ ఎంటీ ప్లాస్ ఉంటుందండి, ఎంటీ స్పేస్. అక్కడ ఏముంటాయి, మేబీ ప్రోటాన్ న్యూట్రాన్ మాత్రము మిడిల్లో ఉంటుంది, అందుకని అవి రిటర్న్ బ్యాక్ వచ్చేసాయి. థర్డ్ పాయింట్, ఎలక్ట్రాన్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్. సో ఈ ఎలక్ట్రాన్ అనేది ఎంటీ స్పేస్లో న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టే ఈ పాజిటివ్ ఛార్జ్ని యాక్సెప్ట్ చేస్తాయి. ఇన్ కేసు పాజిటివ్ ఛార్జ్ బయట ఉంటే యాక్సెప్ట్ చెయ్యవు అని చెప్పేసి ఎవరు చెప్పారు, మనకు రూదర్ఫోర్డ్ చెప్పాడు. దెన్ ఆఫ్టర్ హీ గివ్ ద అటామిక్ స్ట్రక్చర్ ఆఫ్ రూదర్ఫోర్డ్ థియరీ, అటామిక్ థియరీ చెప్పడం జరిగింది. సో దట్ మీన్స్ ఏదేం చెప్పాను నాన్న, సో ఆటమ్ ఈజ్ హ్యావింగ్ అ nucleus. A nucleus is having a proton and a neutron. Electron revolve around the nucleus. ఎలక్ట్రాన్స్ అనేవి న్యూక్లియస్ చుట్టూ కూడా తిరుగుతూ ఉంటాయి. వీటినే మనం ఏమంటాం, ఆర్బిట్స్, మీన్ ఎలక్ట్రాన్ రివాల్వింగ్ పాత్ అంటాం. ఓకే, సో వీటి మీద 2 ఫోర్సెస్ పనిచేస్తుంటాయంట. వన్ ఈజ్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ఆఫ్ న్యూక్లియస్, is a centrifugal and it is a centripetal force. Centrifugal force will be present. That's why it is a standard position అని చెప్పేసి చెప్పాడు. సో వీటిని మనము ప్రోటాన్, న్యూట్రాన్, విచ్ గివ్స్ దీన్ని బేస్ చేసుకొని అటామిక్ నంబర్ అండ్ అటామిక్ మాస్ చెప్పడం జరిగింది. ఓకేనా. సో వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ అటామిక్ నెంబర్? ద నెంబర్ ఆఫ్ protons, the protons is called ఏమన్నాడు, అటామిక్ నంబర్. సో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ని ఆయన ఏమన్నాడు, మీన్ అటామిక్ నెంబర్ అనడం జరిగింది. ఇన్ జనరల్ స్టేట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆటమ్ ఆల్సో హ్యావింగ్ సేమ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. మనకు ఆటంలో అంట ప్రోటాన్స్ అనేవి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్కి ఈక్వల్ ఉంటాయంట. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అనేవి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్కి ఈక్వల్ ఉంటాయి. ఇప్పుడు జనరల్ స్టేట్ జనరల్, నాట్ అయానిక్ స్టేట్. అయానిక్ స్టేట్ కాదు. అయానిక్ అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్, అప్పుడు కాదు. సో వెన్ ఎప్పుడు జనరల్ స్టేట్లో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అనేవి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్కి ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ని మనము ఏం కన్సిడర్ చేయాలి, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇస్ కాల్డ్ అటామిక్ నంబర్. ఫర్ ఎగ్జాంపుల్ సోడియంలో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ 11, బట్ Na ప్లస్లో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ మనకు 11 ఉంటాయి. ఐ మీన్ ఎలక్ట్రాన్స్ మాత్రము చేంజ్ అవుతాయి ఇక్కడ.
నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? 10 ఉంటాయి. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? 10 ఉంటాయి. ప్రోటాన్స్ 11 ఉంటాయి. సో వెన్ ఇట్ ఈస్ జనరల్ స్టేట్ ఆఫ్ సోడియం, ఇట్ ఈస్ అయానిక్ స్టేట్ ఆఫ్ సోడియం. అర్థమవుతుందా నాన్న? కాబట్టి వెన్ చార్జెస్ ఇంక్రీజ్ అయినా లేదా డిక్రీజ్ అయినా, ఇటు పాజిటివ్ అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, నెగిటివ్ అంటే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్. క్లోరిన్ తీసుకున్నాము, క్లోరిన్ నెగిటివ్ అంటే ఏంది? ఇక్కడ ప్రోటాన్స్ ఏముంటాయి? 17. ప్రోటాన్స్ అనేవి మారవు. బట్ ఎలక్ట్రాన్స్ ఏమైనాయి? 18 అవుతాయి. ఎలక్ట్రాన్స్ 18 అవుతాయి, అంటే 1 పెరిగింది అన్నట్టు. ఛార్జ్ వచ్చింది కాబట్టి 18 ఎలక్ట్రాన్స్. అర్థమైందా? అది పోతే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ మీన్ అటామిక్ మాస్ చూద్దాం నాన్న. అటామిక్ మాస్, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్, దీన్ని మాస్ అంటాం. ఇట్ ఈస్ సమ్టైమ్స్ డబల్ ఆఫ్ ద అటామిక్ నెంబర్, డబుల్గా ఉంటుంది. సమ్టైమ్స్ అటు ఇటుగా ఉంటుంది, కొంత వేరియేషన్లో ఉంటుంది. దాన్ని ఏమంటాం? అటామిక్ మాస్ అంటాం. ఓకేనా? సో దీన్ని బేస్ చేసుకొని ఆయన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ అనేవి డిస్కస్ చేశాను అన్న. మీకు మెటీరియల్స్ అంటే అర్థం కావట్లే. ఇప్పుడు మనకు చూద్దాం, వాటర్లో ఎన్ని టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉన్నాయి, ఎన్ని టైప్స్ ఆఫ్ డిఫరెంట్ వాటర్స్ ఉన్నాయి చూద్దామా? ఒకటి హార్డ్ వాటర్. సెకండ్ది స్మూత్ వాటర్. అంటే హార్డ్ వాటర్ అంటే హార్డ్గా ఉండరు. హార్డ్ వాటర్ మనకు చూద్దాం. హార్డ్ వాటర్ అంటే విచ్ ఈజ్ నాట్ గివ్స్ ద ఫోమ్ ఇవ్వదు, దేంతో? సోప్తో. వాటిని హార్డ్ వాటర్. ఇప్పుడు సీ వాటర్ ఉన్నాయి, ఓకేనా? సో సీ వాటర్లో ఏముంటాయి? మనకు సాల్ట్ మినరల్స్ ఎక్కువ ఉంటాయి, కాబట్టి మనకు ఫోమ్ ఇవ్వవు, ఓకేనా? సో కాబట్టి మనం ఏం చేయాలి? చూడాలి జాగ్రత్తగా. మనము అది హార్డ్ వాటరా కాదా ఎట్లా తెలుస్తుంది అంటే ఇలాగా. ఫోమ్ ఇవ్వలేదు అనుకోండి, హార్డ్ వాటర్. ఫోమ్ ఇస్తే స్మూత్ వాటర్. అంటే అక్కడ ఏం జరిగింది? దానికోసం ఆయన ఐసోటోప్స్ అండ్ ఐసోబార్స్, ఆ రీజన్ ఏంది ఇప్పుడు వాటికి చెప్పడం జరిగింది, ఓకేనా? దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయి అని అర్థం, ఇంకేం లే. అర్థమైందా? మ్యాటర్స్ మారినాయంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయి అని అర్థం. చూడండి దానికి చెప్పాడు ఏమని? అయ్యా ఇక్కడ ఐసోటోప్స్. టోపీలు అంటే ఏందిరా? టోపీలు అంటే పైన ఉండేడు కదా. సో జనరల్లీ ఆయన ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఏమని? ఎక్స్ ఇది ఎలిమెంట్ అనుకుంటే, ఓకేనా? ఇది అటామిక్ నంబర్ జెడ్, అటామిక్ మాస్ ఏ అనుకోండి. సో మనకు ఇక్కడ ఏముంటుంది? ఎలిమెంట్, ప్రోటాన్స్, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, ఇక్కడ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్, ఇక్కడ ఇది ఈక్వల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? ఐసోటోప్స్ సేమ్ నంబర్ ఆఫ్ అటామిక్ నంబర్, సేమ్ నంబర్ ఆఫ్ అటామిక్ నంబర్, different number of atomic mass having the atoms, is called isotopes. One of the each is called isotopes, one of the each. అర్థమైందనా? అంటే ఏంటంటే ఇప్పుడు చూడండి, ఆయన దానికి హైడ్రోజన్ H11, ఓకేనా? దీన్ని జనరల్ హైడ్రోజన్ అంటమ్మా. మన నేచర్లో ఉండేది ఇదే, H2 అంటాం కదా, మన నేచర్లో ఉంటుంది H2. సో నెక్స్ట్ H12 అంటే దీనివి మాస్ పెరిగింది చూడండి, ఓకేనా? సో దీన్ని ఏమంటాం? డ్యూటీరియం. సో H12
1 సెకండ్ మా. టోప్స్ అయ్యాయి కదా. అదేలేండి ఐసోటోప్స్. డ్యూటేరియం. ఓకేనా. సో ఇది ఎక్కడ ఉంటుంది అంటే చెప్పానుగా ఇందాకే, హార్డ్ వాటర్లో ఉంటుంది. H12 అనేది హార్డ్ వాటర్. H13 ట్రీటియం. దీని ఏమంటాం? ట్రీటియం. సో ఇది ఎక్కడ ఉంటుంది చెప్పండి, ఇది ఎక్కడ ఉంటుంది H13? సన్లైట్ ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? సన్లైట్. అర్థమవుతుందా? అందుకనే దెన్ ద క్లీవేట్ ద బాండ్ ఇట్ రిలీజింగ్ మచ్ మోర్ ఎనర్జీ. చాలా ఎనర్జీ ఇస్తుంది అనమాట. ఓకేనా. అందుకని ఇది ఎక్కడ ఉంటుంది? సన్లైట్. ఇది హార్డ్ వాటర్, ఇది జనరల్ నేచర్లో. అదేవిధంగా కార్బన్ చూడరా, మనం కార్బన్ 3 టైప్స్లో ఉంటుంది. జనరల్ కోల్ అంటాం. కోల్, జనరల్ కోల్, జనరల్ కోల్. సో జనరల్ కోల్ చూస్తే మనకు ఎలా ఉంటుంది? కార్బన్ C612 అంటాం నాన్న, C612. సో జనరల్ కోల్ ఇది. ఇది ఇప్పుడు మనము ఏదైనా ఒక మెటీరియల్ కాల్చామనుకోండి, బర్న్ చేసినప్పుడు వి గెట్ ద కోల్, అంటే బొగ్గు వస్తుంది కదా, దాన్ని జనరల్ కోల్ అంటాం. ఇది కాకుండా మనకు మైనింగ్ కోల్ చూడండి, మైనింగ్ కోల్, అది మైన్ కోల్. మైన్ కోల్ తీసుకుంటే మనకేమవుతుంది? C613 చూడండి. ఇక్కడ ఐసోటోప్స్ అంటే మాస్ పెరుగుతుంది, మాస్ పెరుగుతుంది, అటామిక్ నెంబరు పెరగదు, సేమ్ ఉంటుంది. అర్థమవుతుందా? ఇది మైనింగ్ కోళ్ళు. ఇది చూడండి, వెయిట్ దీనికన్నా కూడా చాలా ఎక్కువ ఉంటుంది మైనింగ్ కోల్లో. మీరు కావాలంటే రైల్వే కోళ్ళు, రైల్వే ట్రైన్స్లో వెళ్తుంటాయి, మీరు కావాలంటే చూడండి దాని వెయిట్. అంటే ఎక్కువ ఎనర్జీ ఇస్తాయి అన్నమాట ఇవి. నెక్స్ట్ వల్కనోస్, మీకు తెలిసిందే, అగ్నిభారతాల నుంచి. సో దాని నుంచి అయితే వచ్చేది మనకు C614. ఇదేంది? వల్కనోస్ కోల్ అనమాట. సో ఈ వల్కనోస్ కోల్ మనకు ఇలా ఉంటుంది, చూసారా. సో 3 డిఫరెంట్. ఈ నేచర్ని ఆయన క్లియర్గా చెప్పాడు. ఓకేనా. అండ్ ఐసోటోప్స్, ఐసోటోప్స్ అయిపోయింది కదా. ఐసోబార్స్ చూద్దాం. ఐసోబార్స్ అంటే ఏంది? ఇందాకేం చెప్పాము? సేమ్ అటామిక్ నెంబర్ కదా, అంటే కింద సేమ్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తాం? సేమ్ అటామిక్ మాస్, డిఫరెంట్ అటామిక్ నెంబర్. సేమ్ అటామిక్ మాస్ మా, డిఫరెంట్ అటామిక్ నెంబర్. అర్థమవుతుందా? హ్యావింగ్ ద ఎలిమెంట్స్, హ్యావింగ్ ద ఆటమ్స్ అని కూడా రాస్తుంది. హ్యావ్ ద ఆటమ్స్ని ఏమంటామంట? ఐసోబార్స్. వన్ ఆఫ్ ద ఈచ్. ఓకేనా. ఇది మనకు ఐసోబార్స్ అవుతుందిరా. అప్పుడు చూడండి, మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఏవే ఉన్నాయి? కార్బన్ C6, ఓకేనా, 14 ఉన్నా, C614. కార్బన్. నైట్రోజన్ తీసుకో, నైట్రోజన్కి C714. ఇవి చూడు, అటామిక్ నెంబరు డిఫరెన్స్, బట్ మాసెస్ సేమ్. ఇప్పుడు ఏమవుద్ది దీనికి? ఇది ఏమవుద్ది? మనకు ఐసోబార్ అవుతుంది. అర్థమైందా? సో ఇలా ఆయన చెప్పడం జరిగింది. బట్ ఈ అటామిక్ థియరీలో ఫెయిల్యూర్ ఏంది? హీ ఎక్స్ప్లెయిన్ ద సో మెనీ సక్సెస్, బట్ ఈ ఫెయిల్యూర్ ద మెయిన్ డ్రాబ్యాక్ ఈజ్ నాట్ గివ్ బాండ్ ఫామ్. సో డ్రాబ్యాక్స్ నాన్న, దీంట్లో డ్రాబ్యాక్స్, ఈ కెనాట్ గివ్ ద బాండ్. సో బాండ్ ఫార్మేషన్ గురించి ఇవ్వలేదురా, దట్ ఈస్ అ మెయిన్ డ్రాబ్యాక్ రా. సెకండ్ వన్, వెన్ ఎనీ చార్జ్డ్ పార్టికల్,
చార్జ్డ్ పార్టికల్స్ అనేవి మూమెంట్లో ఉన్నప్పుడు సో ఇట్ ఈస్ లాస్ ఆఫ్ ఎనర్జీ. ఏమవుతుంది? ఎనర్జీ ఏమవుతుందన్న లాస్ అయిపోతుంది. లాస్ అయినప్పుడు ఏమవుతుంది? నిదానంగా ఇట్ విల్ బి ఫెల్ డౌన్ ఇన్ టు ద న్యూక్లియస్. అంటే ఎలక్ట్రాన్ ఏం చెప్పాడు ఆయన, దీని మీద కొంత ఛార్జ్ అనేది ఉంటుంది, అది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఉంటుంది, అందుకని అది ఆ ఛార్జర్ పార్టికల్ లాగా తిరుగుతూ ఉంటుందని చెప్పాడు కదా. ఎలక్ట్రాన్ అనేది అలా స్టాండర్డ్గా ఎందుకు ఉంటుంది, రీజన్ చెప్పలేదు. సో ఈ ఛార్జర్ పార్టికల్ తిరుగుతూ ఉందనుకోండి, కొంత ర్యాంక్ ఏమవుతుంది, ఇట్ విల్ బి లాస్ ఆఫ్ సమ్ ఎనర్జీ. అంతేగా, ఈ ఛార్జర్ పార్టికల్తో సమానం కదా, కాబట్టి ఇది లాస్ అయిపోతుంది ఎనర్జీ. లాస్ అయిపోయినప్పుడు బయటికి కానీ లేదా నైదర్ లోపలికి కానీ పడిపోవాలి. ఎందుకని? ఫోర్సెస్ 2 టైప్స్గా పనిచేస్తూ ఉన్నాయి, బయటకు ఒకటి, లోపలికి ఒకటి. మరి ఏదో ఒక సైడ్కి అదేమైపోవాలి, ఫాల్ డౌన్ అయిపోవాలి. అర్థమవుతుందా? సో అట్ దట్ కేస్ ద ఆటమ్ అనేది స్పాయిల్ అయిపోవాలి. ఆటమ్ స్పాయిల్ అయిపోతే ఏమవుతుంది, మాలిక్యూల్ నాట్ ఏ స్టేబుల్డ్. మాలిక్యూల్ అనేది స్టేబుల్డ్గా ఉండదు, అంటే మ్యాటర్ అనేది ఉండదు అని అర్థమవుతుందా? సో దానికి కూడా యూ కెనాట్ గివ్ ద క్లారిఫికేషన్ ఆఫ్ క్లియర్లీ. అండ్ రిమైనింగ్ థింగ్స్ ఆల్సో, స్టెబిలిటీ లేదంటే కలర్ ఇవ్వలేదు, హీట్ ఇవ్వలేదు, ఇవన్నీ కూడా డస్ నాట్ గివన్ అన్న. ఇవి డ్రాబ్యాక్స్ ఆఫ్ ద రూథర్ఫోర్డ్ అటామిక్ మోడల్. ఓకేనా? సో next class we discuss about remaining thing, but it is having a small problem, చిన్న ప్రాబ్లం ఉంటుంది, ఒకసారి చూద్దాం. ఇన్ కేస్ ఒకవేళ ఇస్తే జేఈ మెయిన్స్ కానీ లేదంటే మనకి ఎంసెట్కి వాటికి మేబీ ఇలా ఇచ్చే ఛాన్స్ ఉన్నాయి, చూద్దాం. ఇది చూడండి, ఇక్కడ చూడండి, క్యాలిక్యులేట్ ద నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద, రాస్తున్నాను ప్రాబ్లం, calculate the number of protons, neutrons and electrons. ఓకేనా? ఇన్ బ్రోమిన్ ఇక్కడ ఎంతంట, 8035 అంటరా. ఓకేనా? ఇదేంది, ఇది ఆటామిక్ నెంబర్ జెడ్, ఇది ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. అది మనకు వచ్చేయాలి మైండ్లో, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీన్ని చేద్దాం. ఓకేనా? ప్రాబ్లం ఎలా చేద్దాం చూద్దాం. సో నేను చెప్పాను ఇక్కడ అయానిక్ స్టేట్ కాదు కాబట్టి బ్రోమిన్ ఆన్సర్. ఓకే, సో ద నంబర్ ఆఫ్ protons is equals to number of electrons. ఓకేనా? సో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎంత ఇక్కడ, 35. అప్పుడు ఇక్కడ జెడ్ అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అనమా, అర్థమవుతుందా? సో కాబట్టి ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి, ఈజ్ ఈక్వల్స్ టు 35 అవుతాయి. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అనేవి ఎలక్ట్రాన్స్కి ఈక్వల్ కదా, 35 అనేది ఎలక్ట్రాన్కి ఉంటుంది, అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎలక్ట్రాన్. సో ఇప్పుడు టోటల్ మనకు ప్రోటాన్స్ న్యూట్రాన్స్ కలిపి ఎంత ఉన్నాయి, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఉంటాయి, మనకు 80 ఉన్నాయి నాన్న. అర్థమైందా? ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇవి అంటే ప్రోటాన్స్కి ఈక్వల్ ఉంటాయి కాబట్టి చెప్తాం మనం. సో ఏమవుతుంది, మనకేం కావాలి, న్యూట్రాన్స్ కావాలి. న్యూట్రాన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 80. ఈ ప్రోటాన్ అవతల పోయింది అనుకో మైనస్ అవుతుంది. ప్రోటాన్స్ ఎంత, 80 మైనస్ ప్రోటాన్స్ 35 ఎంత వస్తుందమ్మా, 45 వస్తుంది. ఇదేంటిది, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. సో ఎలక్ట్రాన్స్ ఏమవుతుంది, 35. ఎలక్ట్రాన్స్ is equals 35, protons is equals 35, neutrons is equals to 45. ఓకేనా? ఇది నా ఫస్ట్ క్లాస్. ఓకేనా? ఏమైనా చిన్న మిస్టేక్స్ పోయినా అవి కాదు మనం పట్టుకోవాల్సింది, కంటెంట్ పట్టుకోవాలా. అర్థమవుతుందా? ప్రిపరేషన్ బాగుండాలా.
కాబట్టి జాగ్రత్త. బుక్‌నే ప్రిపేర్ అవ్వండి. టెక్స్ట్ బుక్‌ని. నేనైతే డౌన్‌లోడ్ చేసుకున్నాను. నా దగ్గర బుక్ లేదురా. ఎందుకంటే 4 ఇయర్స్ అయిపోతుంది కదా! నా దగ్గర బుక్ లేదు. ఓకేనా? 5 ఇయర్స్ అయిపోతుందన్న నేను చెప్పి దగ్గరగా. కరోనా బిఫోర్ ఏమో నేను కాలేజీలో చెప్పేవాడిని. కాబట్టి ఓకేనా? మీరు కూడా బుక్ ఫాలో అవ్వండి. ఎన్ని వేస్ట్ మాటలు. ఓకేనా? బుక్‌ని ఫాలో అయితే ఏమవుతుందంటే క్లారిఫికేషన్ వచ్చేస్తుందన్న. క్లారిటీగా ఉంటుంది ఒకటి. డౌట్ ఉండదు. క్వెషన్ అండ్ ఆన్సర్ అంటే ఇప్పుడు ఇది క్వెషను, దీని ఆన్సరు, దీని ముందు నీకేం తెలీదంటే అసలు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అంటే ఏంది? నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎట్టొస్తాయి? మనకు కాన్సెప్ట్ వింటే ఏమవుతుంది? క్లారిటీగా వచ్చేస్తుంది. అర్థమైందా? కాబట్టి కొద్దిగా లేట్ అయినా క్లారిటీగా వినండి. క్లారిటీగా విని క్లారిటీగా అబ్జర్వ్ చేశారనుకో నీట్‌గా వచ్చేస్తుంది. ఓకేనా? రైటింగ్ నాది ఇంతేనన్నా. ఇంక దీనికి మించి నేను ఇది చేయలేను. సరేనా? కాబట్టి అడ్జస్ట్ అయిపోండి. మనకు కంటెంట్ కావాలా? కంటెంట్ కరెక్ట్‌గా పట్టుకోండి. నీట్‌గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. రిమైనింగ్ క్లాసెస్ కూడా మ్యాక్సిమము లాగేస్తానన్నా. ఈ మంత్ ఎండింగ్ లోపు, ఈ మంత్ ఇది ఆగస్టు 3 సో 4th ఆగస్ట్ 4 కాబట్టి దగ్గరగా ఈ మంత్ ఎండింగ్ లేదంటే నెక్స్ట్ మంత్ లోపు ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ మ్యాక్సిమం ఎత్తేస్తాను. ఓకేనా? రైట్ మా. థ్యాంక్ యూ.